మనం ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసినాము. మ్యాన్లీ అంట ప్లేస్, లైక్ గూగుల్లో చూసినాం, మంచిగానే ఉంది. సో ఇప్పుడు మ్యాన్లీ దగ్గరికి మనం ఫెరీలో ఎక్కి పోదాము. మరి ఎంత దూరం ఏందనేది తెలియదు, లైక్ చూడాలి. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మేము యాక్చువల్లీ ఇప్పుడు సెంట్రల్లో దిగినాము ట్రైన్ మారడానికి. అసలు అంత అంటే నా భూతో నా భవిష్యత్తు అంతా బాగుంది. లోపల కింద ఏదో నార్మల్ ఎయిర్పోర్ట్లో ఉంటుంది సెట్టింగ్, సేమ్ అట్లుంది. ఒకసారి చూపిస్తావా మీకు? చూడండి సేమ్ ఎట్లుందో. ఇట్స్ లుక్ లైక్ అన్ ఎయిర్పోర్ట్, సీరియస్లీ చూపిస్తుంది. సో రైట్, మనం ఇప్పుడు ఫెరీలెక్కి మ్యాన్లీ అనే ప్లేస్కి వెళ్తున్నాము. లైక్ గూగుల్లో మీరు కూడా మ్యాన్లీ అని కొట్టేయండి ఒకసారి, చాలా బాగుంది చూడడానికి. లైక్ మేము అక్కడ అదే మ్యాన్లీ ఆ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఇక్కడ ఘోరంగా వరద బాధితులు లేకూడరు ఇంతమంది. ఇంకా మేమంటే ఫారినర్స్, మేము వచ్చిన సింగారం, వీళ్ళకేం పోయే కాలం ఎంతమంది తిరుగుతారు ఇక్కడ. ఆయనకాల కనిపిస్తున్న బీచ్ ఉంది కదా, సారీ బ్రిడ్జ్ ఉంది కదా, అదే హార్వర్డ్ బ్రిడ్జ్ అనమాట. అక్కడ కనిపిస్తున్న లోటస్లో ఉంది కదా, ఓపెరా హౌస్, అది మాట. సో ఇక్కడ అవుతుందో ఇప్పుడు. సో ఇప్పుడు మనం దీంట్లో ఎక్కబోతున్నాం, దాన్ని ఫెరీ అంటారు. షిప్ ఈజీ ఉంటుంది. సో ఇదేదో పెద్ద ఇల్లు లెక్కనే ఉంది. పైకి వెళ్దాం పైకి వెళ్తేనే వ్యూ కనిపిస్తుంది. ఇది బోట్ లెక్క ఉంది. అరే ఉన్నా, అది ఎట్లా చూడండి, అసలు మామూలుగా లేదు. ఇది ఏదో పెద్ద ఒక అపార్ట్మెంట్లు ఉన్నట్టే ఉంది ఇది. Welcome aboard. For your comfort and safety, please keep aisles clear of మా వ్యూ మాత్రం కేక్ ఉంది. మా ఒక పక్క వాటర్, ఇంకో పక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఇంకో పక్క గ్రీనరీ, ఇంకో పక్క హార్వర్డ్ బ్రిడ్జ్, ఇంకో పక్క ఓపెరా. అసలు ఎంత బాగుందో అంత బాగుంది సీరియస్గా. మీరు కూడా మంచిగా ఈ లొకేషన్ ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. లైక్ మీరు అంటే ఎవరైనా సిడ్నీలో ఉంటే లైక్ ఈ ఫెరీ ఎక్కి ఇట్లా మ్యాన్లీ బీచ్ అక్కడక్కడ వెళ్ళడానికి ట్రై చేయండి, బాగుంది. గ్యాప్ ఇస్తలేరు. ఇప్పుడైతే మేము ఫెరీ దిగిన వెంబడే మనం కొంచెం దిగి స్టేషన్ నుండి బయటికి వచ్చిన వెంబడే మనకు లెఫ్ట్ సైడ్ లో బీచ్ ఉంది అన్నమాట. సో యాక్చువల్లీ ఒక సినిమాటిక్ పెడుతున్నది, కానీ వెనకాలంతా బ్లర్ గా అనిపిస్తుంది. బికాజ్ వాళ్ళని క్యాప్చర్ చేయదు కాబట్టి వాళ్ళు బ్లర్రే రావాలి. ఏం చూపిస్తున్నారా మా ఓడు బీచ్ దగ్గరకు వచ్చి ఇంటికి వీడియో కాల్ చేస్తాను. నేను ఏం చెప్పాలి వానికి? బీచ్ దగ్గరకు వచ్చి చేస్తే ఫ్రెండ్స్కి వీడియో కాల్ చేయాలి, నేను ఇంటికి వీడియో కాల్ చేస్తారు ఎవరన్నా. మా ఫ్రెండ్ వెంకట ఉంటాడు, వాడు బీచ్కి అయినా వీడియో కాల్ చేయరా, నేను బీచ్ చూస్తా అని చెప్పిండు వాడు. వానికి అవును, ఎంతగా పోస్తుంది బీచ్ అయితే బాగుంది ప్రస్తుతానికి. బీచ్లో కూడా పోదామంటే మన డ్రెస్ సహకరించడం లేదు. మనం వేసుకున్న డ్రెస్ ఒకటి, అది ఒకటి. సో బీచ్లో కొడకుండా జెట్సేపు అక్కడ కూర్చొని బీచ్ వ్యూ ఎంజాయ్ చేసినాం. ఇంతసేపు బీచ్ వ్యూ ఎంజాయ్ చేసేసినాం. ఇంకా నెక్స్ట్ వీఆర్ సో హంగ్రీ. సో హంగ్రీ జాక్స్ దగ్గర ఉందా అంటే 4.5 కిలోమీటర్లు ఉంది. మెక్డీ 2.5 కిలోమీటర్ ఉంది. ఒకటో దగ్గరనే ఉంది, కానీ మేము చేసేది ఒకటోళ్ళే మళ్ళీ అందులోనే పోయి తినాలంటే అస్సలు మనసు అయితే అస్సలు ఒప్పదు. సీరియస్ చెప్తాను, ఆల్రెడీ నేను చేసేదే ఆడ, ఇంకా మళ్ళీ ఆడ ఏం తింటాను చెప్పు. అందుకే
అక్కడ తినదలుచుకోలేదు నేను. అండ్ చూద్దాం ఇంకేమైనా ఉంటే లైక్ దగ్గర ఉంటే చూద్దాం, లేకపోతే ఇంకేం చేయలేం మనం. కాంట్ డూ ఎనీథింగ్. మా వాళ్ళు అక్కడ పోయి కూర్చోరు. యాక్చువల్ నెక్స్ట్ టైం బీచ్కి వచ్చినప్పుడు కొంచెం షార్ట్ టీ షర్ట్ ఏదో తెచ్చుకోవాలి. ఇట్లా ఈ షూస్, ఈ జాకెట్, ఇట్లా బ్యాగు అన్నీ వేసుకొని వస్తే వేస్ట్, ఏం చేయలేం మనం. ఆడికెళ్ళి బయటకు వచ్చేసినాం. కడపలో మాత్రం గోకుతా ఉంది. మనం తిందామంటే సూషీ హబ్, సూషీ, వియత్నామీస్ అది ఇది దొరుకుతూ ఉన్నాయి. సో అవన్నీ మనకి లోపడుకో అసలు ఆ వాసనే ఎట్లా ఉంటుంది. అట్లీస్ట్ హంగ్రీ జాక్స్ ఇట్లాంటివి ఇద్దామన్నా అవి దగ్గరలో లేవు. ఇప్పుడు ఏం తినాలో ఏందో ఏం అర్థమవుతుంది ఫస్ట్ థింగ్. స్టిల్ ఇంకా సర్చింగ్లోనే ఉన్నాం. ఇక్కడికి వెళ్ళి నార్మల్ ఇప్పటిదాకా చూపించింది నార్మల్ ఒక చిన్న బీచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఆ మ్యాన్లీ బీచ్ ఇంకో దగ్గర పెద్దగా ఉంది, అక్కడ పోతున్నాము. పోయేదారిలో ఏమన్నా ఫుడ్ మేము తినదగింది దొరికితే తిందామన్నట్టుంది, కానీ ఏది కనిపించట్లేదు ఫస్ట్ థింగ్. వీళ్ళేంది అందరు కట్టెలు పట్టుకొని నడుస్తారు. ఇదేంది కాలు కట్టుకోనికనా ఎడా స్నానం చేయనికనా? నాకేం పోయే కాలం ఉందా? వాడు వెనకాల ఉండు కదా, వాడు ఫెర్రీ ఎక్కినప్పటి నుండి ఫోన్లోనే ఉండు, ఇంకా ఫోనే మాట్లాడుతుండు. మేము మళ్ళీ రిటర్న్ ఫెర్రీ ఎక్కినాక కూడా ఫోన్లోనే ఉంటాడు వాడు, దాంట్లో డౌట్ లేదు. సీరియస్. వ్యూ చూడరా అంటే వ్యూ చూసి కూడా ఫోనే మాట్లాడతాడు. ఏం ఫోన్ మాట్లాడితే ఫోన్లో వ్యూ చూపిస్తున్నారా అంటాడు. అంతా మొత్తం అలాగే ఉంటుంది అసలు. నేను స్పెట్స్ బ్యాంక్ ఇక్కడ పెట్టుకొని ఫోటో తీద్దామని వచ్చిన, స్పెట్స్ ఎగిరి నీళ్ళలో పడిపోయినాయి. అవి అసలు కనిపిస్తలేవు. కనీసం మా ఫ్లోలో రిటర్న్ వస్తాయేమో అని చూస్తున్నా. అది రిటర్న్ లేదు, పొక్కలేదు. అవి అక్కడనే పోయినాయి, నేను ఇక్కడనే ఉన్నా. వీళ్ళ డిస్టి తాకింది ఆ స్పెట్స్కి. ఇంతసేపు బీచ్ దగ్గర అయిపోయింది. ఇక్కడ ఏదో ఉందన్నమాట వాల్ బర్గర్స్ అని. సో అందులోకి వెళ్ళి మనం తినేసి వద్దామని అనుకున్నాం. సో ఇప్పుడు ఒక బర్గర్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఐ మీన్ బర్గర్ అంటే బర్గర్ అని కాదు, ఒక రెస్టారెంట్కి వెళ్ళినాము. దాని పేరు వాల్ఫ్ బర్గర్ అంట. అక్కడ వెళ్ళినప్పుడు దాంట్లో జస్ట్ ఒక చికెన్ బర్గర్ ప్రైస్ $25. ఒక చికెన్ బర్గర్. మనుషులు కూడా $20 పెట్టి ఒక బర్గర్ తింటాడా? బిర్యానీ వచ్చింది, దాని పక్కన ఇంకేమైనా తందూరి రోటీ అవి కూడా వస్తాయి. సో ఎందుకని చెప్పేసి ఇక్కడ ఏదో ఒకటి ఉందన్నమాట, జగ్గీస్ ఇండియన్ అని. జగ్గీస్ ఇండియన్ ఉంది. సో ఇప్పుడు దీంట్లో మనం చూద్దాం ఫుడ్. మనం ఇప్పుడు నార్మల్గా స్నాక్స్ తినేసినాము, లైక్ ఆనియన్ బజ్జీ అని, లేకపోతే సమోసా అని తిన్నాం. ఇక్కడ పెరియాకి అక్కడ స్టేషన్ దగ్గర దిగినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. అంటిల్ దెన్ బీ ట్యూన్. ఓకే, ఎక్కడ స్కిప్ చేయలేదు కదా. బాగుందా వీడియో? ఇక్కడ మ్యాన్లీ బీచ్కి వెళ్ళేసి రిటర్న్ మనం ఫెరీలో వచ్చినాం కదా. ఇంకా తర్వాత బోండాయి బీచ్ కూడా కవర్ చేద్దాం అనుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇక్కడ బస్సు దగ్గర రోజు నుంచి ఉంటే అమ్మ ఇక్కడ ముందర కిలోమీటర్ లైన్, వెనకాల కిలోమీటర్ లైన్ ఉంది. ఇంతమంది ఇప్పుడు బోండాయి బీచ్కే పోతారా అనిపించింది నాకు. అసలు ఒక బస్ స్టాండ్లో బస్ కోసం కూడా ఇంతమంది లైన్లో నిల్చున్నాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఏం దారుణం, మేము ఎటుకాకుండా మధ్యలో ఉన్నాం. అక్కడ ముందర అందరూ సీట్లలో కూర్చోరు, ఇంకా మేము నించున్నాం. వెనకాల వాళ్ళు కూడా నించోవాల్సి వచ్చింది. అయితే మొత్తం టైర్డ్ అయిపోయినాం. మార్నింగ్ నుండి తిరిగి అమ్మో మామూలు ఒళ్ళు హోమం అయిపోయింది. సో ఇప్పుడు అక్కడ వెళ్ళినా పెద్ద నరిగేది ఏంటి, జస్ట్ అట్లా ఏముందా అని చూడడమే. అదిదా మ్యాటర్. ఇంకా ఉంది మాటల్లో బోండాయి బీచ్ కూడా వచ్చేసాం అనమాట. ఇది బోండాయి బీచ్. అప్పుడు ఒకసారి సంథింగ్ అటాక్ అయిందని ఇదే బీచ్ అది మ్యాటర్. లాస్ట్కి బోండా బీచ్కి వచ్చేసాం. ఇది అయిపోతుంది. ఇంటికి వెళ్ళి గచ్చున్న తినేదే వండుకునేదే. కానీ అయితే ఏంటంటే ఇక్కడ ఈ బీచ్ దగ్గర లైటింగ్ లేదు. ఇంకో అర్ధ గంట ఆగి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇప్పుడే బోండా బీచ్ వస్తున్నాం. మన షూస్లు జాకెట్లు అన్నీ పక్కకు పెట్టేసాము. సో అలలు మాత్రం మామూలు అసలు క్రేజీ వస్తున్నాయి సీరియస్గా. కాకపోతే ఇంకొచ్చేపోయినాక వీడియోలు ఇంకా లైట్లు కూడా లేవు ఇక్కడ.
స్టార్ట్ అయిన అలలు. అబ్బా సాయిరా ఎంత చల్లగా ఉన్నాయి నీళ్ళు, మామూలు చల్లలేవు. సో తర్వాత వీడియో తీయడానికి వస్తారో తెలియదు కాబట్టి ఇప్పుడే చూస్తున్నా. ఒకసారి మీరు కూడా చూసేయండి, మీకు మంచి క్లియర్ వ్యూ.